హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ పర్టికులర్ సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో నేను రీసెంట్గా ప్రైమ్లో చూసిన ఏ యాడ్ ఇన్ఫినిటమ్ మూవీ డైరెక్టర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ మూవీ నాకు నచ్చడంతో ఈ మూవీ గురించి ఆయనతో నేను ఆల్మోస్ట్ 1 అవర్ దాకా మాట్లాడాను. ఆ కాల్ రికార్డింగ్ నుండి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు వినవచ్చును. డైరెక్టర్ నేమ్ యుగంధర్ ముని, నా నేమ్ మీకు బాగా తెలిసిందే కదా, విజయపల్ల. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వినందామా? నా చిన్న సజెషన్ ఏంటంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడానికి ట్రై చేయండి. యుగంధర్ ముని గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఆయన పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నారు. అలానే ఇది సెల్ ఫోన్ రికార్డింగ్ నుండి ఎడిట్ చేయడం వల్ల క్లారిటీ అంతా హైలో లేదు. సో ప్లీజ్ బేర్ విత్ మీ ఆన్ దాట్. వెరీ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. యాక్చువల్గా నేను మీ మూవీ చూడడం జరిగిందండి, ఏ మూవీ ఆన్ ప్రైమ్. చాలా బాగుంది, చాలా నచ్చింది అని నేను దాని గురించి ట్వీట్ కూడా పెట్టాను. నాకు చాలా నచ్చిందని, దాని గురించి మీతో కొంచెం మాట్లాడదామని నేను ఫోన్ చేశాను. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మూవీ ప్రైమ్లో రిలీజ్ అయినందుకు. యాక్చువల్గా మూవీ మార్చ్ థియేటర్స్ రిలీజ్ అయింది. ఓకే ఓకే, ప్రైమ్లో మార్చ్ 29th వచ్చింది ప్రైమ్లో. ఓకే, దట్స్ నైస్. మార్చ్ మూవీ థియేటర్స్. వెరీ నైస్ అండి. ఆ తర్వాత మూవీ అంటే ప్లాన్డ్గా అంతా టైంకి రిలీజ్ అయిపోయిందండి, లేదా మీరు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్లో కరోనా వల్ల వాటి వల్ల? అంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మార్చ్లోనే మూవీ అయిపోయింది అనమాట. ఓకే ఓకే, సో ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ లాస్ట్ ఇయర్ ప్రాబ్లీ ఏప్రిల్ అలా ప్లాన్ చేస్తాం, ఏప్రిల్ లేదా మే అనేసి అనుకుంటాం లాస్ట్ ఇయర్. సో మార్చ్లో లైక్ ఐ వాస్ సపోజ్ టు గో టు కేరళ, 2 weeks కింద కేరళలో వచ్చాను. అక్కడికి వెళ్దాము అనుకున్నాము. ఫైనల్ ప్రీమిక్స్ అంతా అయిపోయింది, ఫైనల్ మిక్సింగ్ వెళ్ళి 2 days అవుట్ తీసుకుంటామని. ఇంకా అప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఇంకా అక్కడి నుండి 1 year బ్రేక్ అయిపోయింది అంతా చేయింది. దెన్ అగైన్ ఈ డిసెంబర్లో అయింది వర్క్ అంతా. అయ్యాక దెన్ థియేటర్స్ అది ఇది ప్లాన్ చేసి సో మార్చ్ 5th రిలీజ్ చేశారు. థియేటర్ టికెట్స్ రిలీజ్ చేశారు మూవీకి. సో మార్చ్ 5th రిలీజ్ మూవీ. ఓకే, దట్స్ వెరీ నైస్ అండి. రిసెప్షన్ ఎలా ఉందండి రిలీజ్ అయిన తర్వాత మూవీది, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ తర్వాత వ్యూవర్స్ కానీ? మోస్ట్లీ ఇట్ వాస్ పాజిటివ్ అండి, లైక్ దే లైక్ ద కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. సమ్ పీపుల్ దే కంప్లైంట్ అబౌట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీల్ అయ్యారు కొంతమంది. చాలా మందికి నచ్చింది. సో అట్లా ఉందన్నమాట. ఇట్ వాస్ లైక్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ టు పాజిటివ్. అండ్ అంటే యూజువల్లీ తెలుగు మూవీస్ we tend to have more entertainment in the movie. So first off కొంచెం అంటే డ్రామా ఎమోషన్ ఎక్కువ ఉండేసరికి అదేమన్నా కొంతమందికి అది జనాలు కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎవరీ వన్ లైక్ ఇట్. ఓకే, అండ్ స్టోరీ విషయానికి వస్తే అసలు ఈ స్టోరీ ఎలాగా కుదిరింది అండ్ ఐడియా అంతా దాని బ్యాక్గ్రౌండ్ బ్యాక్ స్టోరీ చెప్తారా? యాక్చువల్గా వచ్చి నేను లైక్ ఐ డిడ్ మై ఫిల్మ్ మేకింగ్ చేస్తూ ఉన్నాను. సో అక్కడ ఉన్నప్పుడు ఒక లైక్ ఐ వాంటెడ్ టు రైట్ ఎ స్క్రిప్ట్ ఆన్ ఇమ్మోర్టాలిటీ. అంటే లైక్ ఒక 2 brothers ఉన్నారు, ఇట్లా వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇట్లా ఇదంతా అని చెప్పి అక్కడ దట్ వాస్ ద సీడ్ అనమాట. ఓకే, దానికి లైక్ సైన్స్ వెళ్దాము అనేసి ఒక ఆలోచిస్తూ ఐ వాస్ సర్చింగ్ ఫర్ ద రైట్ రీజన్. దెన్ ఐ కేమ్ అక్రాస్ ఎ పేపర్ వేర్ ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్స్ ఇలా అవుతుంది అది ఇది అనేసి. దెన్ it added to the script, and from there on it slowly developed. So over a period of 1.5 years slowly script అంతా డెవలప్ అయింది. ఓకే, సో యుగంధర్ ముని గారు మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా వర్క్ చేయడం అయినా జరిగిందా ముందు మూవీస్లో ఎక్కడైనా? లేదండి, చేయలేదండి ఇక్కడ. సో ఇది మీరు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తుంది? అంతేండి. 2015 I came back to India. వచ్చాక ఒక 3 months సెట్ అవ్వాలనేసి ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్ ఒకటి. దాని తర్వాత ఇంకా ఐ డిడ్ మూవీ డైరెక్ట్. అండ్ ప్రీవియస్ గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా? అవునండి, SAP ఆర్కిటెక్చర్ వర్క్ చేసేది. హీరో నితిన్ ప్రసన్న గారు ఎలాగా మీకు పరిచయం అయ్యారు అండ్ ఈయన్నే మీరు 3 రోజులకి పెట్టుకుందని ఎలా ఫిక్స్ అయ్యారండి? యాక్చువల్గా we did అంటే లైక్ న్యూ పీపుల్తో వెళ్దాం అనేది ద డెసిషన్ వాస్ మేడ్ అండి. ఎందుకంటే మనకున్న బడ్జెట్కి లైక్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్, మై వైఫ్ ఇస్ ద ప్రొడ్యూసర్. సో అందుకనేసి న్యూ పీపుల్తోనే అయితేనే మనకి వర్కౌట్ అవుతుంది. లైక్ విల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఓన్లీ పీపుల్ అని డిసైడ్ అయ్యింది. అయిన తర్వాత we did audition. Nearly like I would say like for 3 to 5 months we did auditions. And like it might be for technical people and like the technical crew kuda anta they are all from different countries.
సో ఒక అతను మా సినిమాటోగ్రాఫర్ గీసిన కలకత్తా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మా ఎడిటర్ వచ్చి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మా సౌండ్ డిజైనర్ అగైన్ గీసిన కలకత్తా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో ఆ టీమ్ సెట్ చేసుకోవడము, తర్వాత యాక్టర్స్ సెట్ చేసుకోవడం, ఇట్ వాస్ లైక్ ప్రాసెస్ ఆఫ్ 6 months. సో ఆ క్యారెక్టర్ కి లైక్ 3 షేడ్స్ వర్కౌట్ అవ్వాలని చెప్పేసి వీఆర్ ట్రైయింగ్ లైక్ డిఫరెంట్ పీపుల్ ఆడిషన్ చేస్తారు. సో దిస్ గై నితిన్ ప్రసన్న, he's from Kerala actually, Kerala origins atanu. Okay. But he knows Telugu and everything. So he used to live in Hyderabad and he knows Telugu and everything. So from there he sent his profile. సో అంటే హీరో అని అనుకోలేదు మేము, లైక్ ఓకే చూద్దాం ట్రై చేస్తాము, హీరో లేదా వేరే క్యారెక్టర్ అంటే అతనికి కూడా ఏం చెప్పలేదు, వేరే క్యారెక్టర్ ఏం హీరో, సో హీరో అని చెప్పలేదు పర్టికులర్ గా. సో వీఆర్ థింకింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వి డిడ్ 3-4 days తిరిగింది ఆడిషన్. ఓకే, దెన్ ఒక 1 week ఇక్కడే స్టే చేశారు. దెన్ వీ డిడ్ మేకప్ ఎక్స్పెక్టేషన్స్, దెన్ వీ ఫెల్ట్ ఓకే హీస్ ద రైట్ పర్సన్. Then we did rehearsals for each character, like for at least each character at least 2 days we have to take. And how the character should be, mannerisms ela undala, body language ela undala, each character should be different, ettundala valla slang ettundala, language and everything. And that guy is very very good, he is very dedicated and very focused, so very passionate guy. So actually నైస్ అండ్ వెరీ నైస్. యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపించారు రోల్కి అదంతా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసిన సేపు మీరు అన్న స్టార్టింగ్ అన్నారు కదండి కొంచెం ల్యాగ్ ఉందేమో అని, బట్ ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు ఎమోషన్ అంటే నాకైతే ఏమనిపించిందంటే అరే ఏదో ఉంది ప్రాబ్లమ్, ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆయనకి గతం గుర్తులేదు కానీ ట్రై చేస్తున్నాడు, అతను బాగా క్యారీ చేశాడు ఆ ఎమోషన్ అదంతాను. దట్ వాస్ ద పాయింట్ అండి. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ లాడ్స్ అని అంటాం కానీ, బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ద స్క్రిప్ట్, నెవర్ ఎ సీన్ విచ్ ఈస్ బోరింగ్. స్టోరీ ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ ఎవ్రీ సీన్ విల్ బి టెల్లింగ్ సంథింగ్ అబౌట్ ద స్టోరీ. అండ్ ఐ డి నాట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అవుట్ లౌడ్ అనమాట. అంటే యూజువల్ గా మనం ఒక నెరేటర్ పెట్టేసి లైక్ హీరో ఆర్ సమ్ నెరేటర్ విల్ బి టెల్లింగ్ ద ప్రాబ్లమ్ ఇంకో, అలా కాకుండా ఆడియన్స్ హ్యాస్ టు they themselves has to understand that problem అనే ఒక పాయింట్ తో చేద్దాం అనమాట. సో అది నాట్ ద యూజువల్ స్టైల్ కాబట్టి కొంతమందికి అది కొంచెం నచ్చలేదేమో అనిపించింది. నేను చూసినప్పుడు అయితే నాకు ఎక్కడ లాగింగ్ అనే అనిపించలేదండి అసలు మూవీ స్టార్టింగ్ నుంచి కూడాను. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాట వాళ్ళు ఇంకో ఇష్టం, నేను ఐ డోంట్ వాంట్ రివీల్ దిస్, బట్ నాకైతే చాలా నచ్చింది ఇంటర్వెల్ బ్లాక్ అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా మంది లైక్ వాట్ ఎవర్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ లైక్ అమెజాన్ ప్రైమ్కి వచ్చాక చాలా మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఆస్పైరింగ్ పీపుల్ ఉంటారు కదా లైక్ డైరెక్టర్స్, మా ఫిల్మ్ స్కూల్లో ఉన్న వాళ్ళు, జూనియర్స్ వాళ్ళు, వీళ్ళంతా దే ఆర్ ఆల్ అనలైజింగ్ ఇట్ అండ్ సెండింగ్ మీ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ ద మూవీ. ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇట్లా లైక్ ఈ షార్ట్ ఎట్లుంది ఎట్లా. అండ్ ఇక్కడ కూడా చాలా మంది ఐ డోంట్ నో, దే ఆర్ లైక్ దే వాచ్ ద మూవీ 3 to 4 times అండ్ సెండింగ్ మీ ఓకే ఈ సీన్ ఎందుకు ఎఫెక్టివ్గా వచ్చిందంటే దీని రీజన్ ఈ సీన్, దీనివల్ల ఈ సీన్ ఉంది, లేదంటే ఇది అవసరం లేదు కాబట్టి ఇట్లా. ఎగ్జాక్ట్లీ అండి. యాజ్ అ రైటర్, బికాజ్ నా పాడ్కాస్ట్లో నేను స్టోరీస్ రాస్తుంటాను, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ థ్రిల్లర్స్. నేను నా పాడ్కాస్ట్లో ఎవ్రీ స్టోరీ డైరెక్ట్ చేసేది నా 90% ఆఫ్ మై పాడ్కాస్ట్ స్టోరీస్ ఆర్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఇలాంటి థ్రిల్లర్స్ కానివ్వండి, ఏదైనా. సో నేను మూవీ చూసినంతసేపు నేను అంటే నేను ఏ మూవీ చూసినా సరే ఆ ట్విస్ట్ ఏంటి ముందు ఆలోచించుకుంటూ ఉంటాను, ఏం పెట్టగలరు వీళ్ళు అండ్ మ్యాక్సిమం ఎంతకు వెళ్ళగలరు అని ఆలోచిస్తున్నాను. నాకు ఇది ఏదైతే 3 different షేడ్స్ అయితే రన్ అవుతున్నాయో, లైక్ 1970s ఒకటి రన్ అవుతుంది, 2019లో ఒకటి రన్ అవుతుంది, అసలు దీనికి ఎలా కనెక్ట్ చేస్తారని చెప్పి నేను నాకున్న నాలెడ్జ్ తోటి నేను ఆలోచిస్తున్నాను. కొంతవరకు గెస్ట్ చేయగలిగాను, అంటే ఈ క్యారెక్టర్ అంతా ఒకటే. బట్ ఎప్పుడైతే అది ఈ గ్లాండ్ గురించి ఏదైతే మీరు మెన్షన్ చేస్తారో అదేంత బ్యాక్గ్రౌండ్ నాకు అసలు అది గెస్ట్ చేయలేదు నేను. దీని సంగతి ఇలా అవుతుంది అండ్ ఎందుకు ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అనేది కూడా నేను గెస్ట్ చేయలేదు. అదంతా చాలా బాగా మెయింటైన్ చేశారు సస్పెన్స్ లాస్ట్ దాకా. ఆ తర్వాత ఈ మ్యూజిక్ ఒకటండి, మ్యూజిక్ చాలా ఇంట్రిగింగ్ గా ఉంది. లైక్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే మ్యూజిక్, వీడు ఎప్పుడైతే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాని వెళ్తూ ఉంటాడు బైక్ మీద అతని ఫ్రెండ్ తోటి, ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా చాలా బాగుంది. ఇతను ఎప్పుడైనా ముందు వర్క్ చేశారండి వేరే మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్? అతని పేరు విజయ్ కురాకుల అండి. హీ వర్క్డ్ అండి. అతను యాక్చువల్గా ఈ ఫిల్మ్ డే అరవింద్ అని మూవీ వచ్చింది, ఐడియా ఉందండి. ఓకే, అతను మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో మధ్యలో కొంచెం
he took a hit is another కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది. మళ్ళీ అగైన్ he came back. ఓకే. He's very 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 dedicated person అన్నమాట. సో యూజువల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ 1 week 10 days అవుతుంది. మాది ఆల్మోస్ట్ 3 months వెళ్ళింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి. సమ్ టైమ్స్ ఐ యూస్ టు డిలీట్ ద థింగ్స్. ఒక్కొక్కసారి రీల్ మొత్తం చేసిన తర్వాత కూడా ఇఫ్ ఐ డెంట్ లైక్ ఇట్ ఆర్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, హీ వుడ్ డిలీట్ ద హోల్ థింగ్ అండ్ అగైన్ రీస్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అనమాట. అట్లా we spent lot of time. ఓకే. కానీ మంచి టీమ్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు మ్యూజిక్ దగ్గర కూడా బాగా కేర్ తీసుకున్నారు. ఉన్న సాంగ్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బేసిక్గా మ్యూజిక్ బాగుంటే మనకి సీన్ కూడా ఎలివేట్ అవుతుంది. నేను నా పాడ్కాస్ట్లో కూడా అదే చేస్తాను. బేసిక్గా పాడ్కాస్ట్లో స్టోరీ పెట్టినప్పుడు నేను ఫ్రీ నో కాపీరైట్ మ్యూజిక్ తీసుకుని యాడ్ చేస్తూ ఉంటాను నా స్టోరీకి, అది ఇంకా సినిమాటిక్గా ఉంటుందని. సో నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చూసినంతసేపు బోర్ కాదు కదా, అసలు ఏంటంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ నెక్స్ట్ టైం అవుతుంది ఆ టెన్షన్ క్రియేట్ చేసేది మ్యూజిక్ మెయిన్గా సీన్ కన్నా. సో మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకునేదానికి ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. నేను షార్ట్ ఫిల్మ్ చేశాను చెప్పాను, డిజిటల్ స్టింగ్ అని షార్ట్ ఫిల్మ్, అది యూట్యూబ్ లో ఉంటుంది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పటికి మ్యూజిక్ డైరెక్టర్స్తో ఐ హ్యాడ్ సమ్ ట్రబుల్. అంటే ఐ హ్యాడ్ సమ్ ట్రబుల్ మీన్స్ లైక్ దే డూ సమ్ వర్షన్ మనకు నచ్చలేదు అనుకోండి, దే విల్ బి లైక్ ఓకే ఇంకేం చేస్తామని దే విల్ లూజ్ దేర్ పేషెన్స్. అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ దర్ బ్యాడ్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్, ఓకే ఫర్ సమ్ రీజన్ ఇట్ ఇస్ నాట్ కనెక్ట్. సో అందుకని ఈ మూవీకి వచ్చేటప్పటికి ఐ ఒక చిన్న డెమో రీల్ చేశాను. చేసి లైక్ వన్ అండ్ ఐ డెఫినెట్లీ దట్ ఐ వాంట్ టు గో విత్ ద న్యూ మ్యూజిక్ డైరెక్టర్. మన ఎక్స్పీరియన్స్ రోల్ని మనం అఫోర్డ్ చేయలేమని తెలుసు నాకు. సో న్యూ మ్యూజిక్ డైరెక్టర్ హూ ఈజ్ లైక్ ఈక్వల్లీ ప్యాషనేట్ అండ్ వీ కెన్ కనెక్ట్ వాళ్ళతో వెళ్దామని చెప్పి అనిపించింది. అందుకని ఆ డెమో రీల్ ఇచ్చేది నేను ఎవరిని వస్తే, దీనికి మ్యూజిక్ చేయండి సార్ నచ్చిందంటే విల్ వర్క్ అనేది. సో సమ్ పీపుల్ దే ట్రైడ్, సమ్ పీపుల్ దే ఫెల్ట్ వాట్ ఈస్, సమ్ పీపుల్ దే సెడ్ ఓకే ఇదంతా ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ అంటే వీ యూజ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అండి, సో వీ కెనాట్ డూ అనేది. అప్పుడు నువ్వు ఆల్మోస్ట్ 20-25 పీపుల్ ట్రై చేస్తుంటాం ఈజీగా. ఓకే. సో మై మేనేజర్ ఆల్సో గాట్ ఫెడ్ అప్ విత్ మీ. దెన్ హీ బాట్ విజయ్ గురాగర్ అంటే లైక్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తే నేను అది 150 ఇస్తుంటే అది అంటే దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. సమ్ పీపుల్ దే ఆర్ ఫీలింగ్ లైక్ నేనేం చేయడం నాకేం బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు. ఈయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు ఆయన్ని చెప్పామంటే కుదరదు కదా అన్నాను. అండ్ ఐఎమ్ వెరీ నాట్ అడమెంట్, లైక్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ అనమాట I get the right person అనేది. సో ఐ విల్ డెఫినెట్లీ టెస్ట్ ఇట్. అది అంటే అని చెప్పాను. చెప్తే లేదు మీరు ట్రై చేయండి సార్ ఒకసారి అంటే ఐ టోల్డ్ హిమ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. హీ వాస్ వెరీ వెరీ స్పోర్టివ్ అండ్ పాజిటివ్. అక్కడ తీసుకెళ్ళి అసలు 2 days ఇచ్చాను. నాకు ఒక హాఫ్ నచ్చింది, ఇంకొక హాఫ్ కొంచెం అటు ఇటు అనిపించింది. మా మేనేజర్ వచ్చేసి ఇంకా హాఫ్ నచ్చింది కదా సార్ ఇంకొకే కదా చెప్పేసి తీసుకున్నాంటే లేదు ఇంకో హాఫ్ ఫుడ్ చేంజ్ చేస్తాము, లెట్ us see his attitude also. Whether he is ready to change it or like listen to me or like what is his approach. Clear కదా మనకు. Like he should have patience to spend time with me and all right. అనేసి అంటే అతను చెప్పాను నేను ఇలా అనేసి చెప్తే he changed and he again sent it back a couple of days. Then దాంట్లో కూడా నేను చేంజ్ చెప్పాను, but I told him I like you sir, we work. Okay. He did that whatever the change I told and sent it. Okay. Then అక్కడ నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ ఈవెన్ సాంగ్ ట్రాక్ కూడా ఆల్మోస్ట్ లైక్ 35 to 40 tunes తిరుగుతుంటది. మళ్ళీ somehow he connected with me. అలా జరిగింది. తర్వాత ఈ మూవీ టైటిల్ విషయానికి వస్తే అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, స్టోరీకి టైటిల్ కి ఎలా లింక్ అయింది అనేది? అండ్ ఇప్పుడు టైటిల్ ఏ అని పెట్టామండి. Ashwadama is the main character in the movie. The main character in the movie. So basically Ashwadama అనే పేరు ఎందుకు పెట్టామంటే మూవీలో పురాణం భారత్ అంటే Ashwadama is a character. So that character he is immortal actually. Okay, he is immortal by some boon, he is immortal. దాని తర్వాత అతను he kills someone. పాండవులు కొడుకుల్ని చంపేస్తారు ఒకసారి. ఓకే. చంపేసినప్పుడు కృష్ణుడు ఇతనికి చర్చిస్తాడు, శాపనిస్తాడు. ఏమనంటే లైక్ యూ విల్ బి లివింగ్ ఎటర్నలీ టిల్ దిస్ ఎర్త్ ఈస్ దేర్. కలియుగం ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు, కాకుంటే యూ వాంట్ టు డై ఎవ్రీడే. ఓకే. ఎందుకంటే అతనికి మనీ ఉంటుంది అనమాట, తల మీద ఫోర్ హెడ్ దగ్గర ఒక మనీ ఉంటుంది. ఆ మనీ ప్లేస్ లో చీమ్ గారుతో కుళ్ళిపోయి ఉంటుంది అనమాట.
So that pain will be horrible. Okay. So that pain will be so much that you want to die instantly, every day, every moment. But you cannot die. So with that curse, you have to live till this Kaliyugam is there అని చెప్పి అతను షాప్ ఇస్తారు. సో ఇప్పుడు ఇక్కడ అశ్వత్థామ ఏంటంటే, ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ ద క్లైమాక్స్ లో సో ఇక్కడ చెప్తాడు కదా, అంటే లైక్ ఇతను అనే క్యారెక్టర్ వచ్చేసి ఐ హావ్ గివెన్ వరం చేశామని చెప్తారు కదా. చెప్తే హీ టెల్స్ హిమ్ దట్ వరం కాదు శాపం దట్స్ ద ఇదన్నమాట. సో బేసిక్లీ ఇట్స్ లైక్ అతని పేరు అర్జున్. ఓకే. సో హీస్ లైక్ he looks at the eye of the bird. He doesn't care about the surroundings or whatever. For both of them anamata. Actually, it should app title would have been Ashwatthama. Okay. Okay, but due to some reasons, అది కొంచెం ఇదే ఉంది టైటిల్. సో we went to A. ఓకే. మరి యాడ్ ఇన్ఫినిటమ్ అన్నారు కదా, దానికి మీనింగ్ ఏంటండి? యాడ్ ఇన్ఫినిటమ్ అంటే ఇట్స్ లాటిన్ లో ద ఇన్ఫినిటీ. యాడ్ మీన్స్ ద బేసిక్. ఓకే. ఇన్ఫినిటమ్ అంటే ఇన్ఫినిటీ. Never ends. There is no ending. Yeah. Forever. Okay, okay. Very nice and that is the meaning. ఇంకా పోస్టర్ కూడా లైక్ we try to have all the elements, brain, medical and everything. అవును, మీ పోస్టర్లో యాక్చువల్గా ముగ్గురిది ఫేస్ ఏదైతే ఇలా చూపించారో, లైక్ 3 క్యారెక్టర్స్ది, అది చూసినప్పుడు నాకు అది క్యూరియాసిటీ పెంచింది యాక్చువల్గా. ఏం చెప్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఈ పోస్టర్ ద్వారానే.